పెహల్గాంలో ఉగ్రదాడులు జరిగి 15 రోజులవుతోంది. ఈసారి మేం కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే బహిరంగంగా ప్రకటించిన ఏంటి మన సైన్యం దూకుడు చూపించడం లేదు అనుకుంటున్న వేళ వాళ్ళ గుండెలు అదిరిపడేలా నువ్వు ఒక్క చోట దాడి చేస్తే మేము ఒకేసారి 9 చోట్ల దాడి చేస్తాం, దిక్కున్న చోట చెప్పుకో అన్నట్లు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడింది భారత సైన్యం. అత్యంత రహస్యంగా మూడో కంటికి తెలియకుండా భారత సైన్యం నిర్వహించిన ఈ ఆపరేషన్కే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. భరతమాత నుదుటన ఉండే సింధూరాన్ని తాకే ప్రయత్నం చేస్తే మనం కొట్టే చావు దెబ్బ ఏ రేంజ్లో ఉంటుందో పాక్ అండ చూసుకుని రెచ్చిపోతున్న ఉగ్రవాదుల మాటను నక్కి వినోదం చూస్తున్న పాకిస్తాన్కు ఏకకాలంలో అర్థమయ్యేలా భారత త్రివిధ దళాలు కలిసి ఎయిర్ స్ట్రైక్స్ చేశాయి. ఆయా విభాగాలకు ఉండే ఎయిర్ ఫోర్స్ బలగాలను పాక్ ఆక్రమిత కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్, పాకిస్తాన్లోని 9 వేర్వేరు ప్రాంతాలకు పంపించి శత్రువును మన ఉనికిని కనుక్కునే లోపే మొత్తం నేలమట్టం చేసి వచ్చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్, కోట్లీ, గుల్పూర్, భీంబేర్ సరిహద్దుల్లోని సియాల్కోట్, ముర్దికే, చకమ్రు ఏకంగా పాకిస్తాన్లోకి చొచ్చుకు వెళ్లి వాళ్ల భవాల్పూర్ ప్రాంతంలోని ఉగ్ర శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది భారత్. వీటితో పాటు లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి ఉన్న పూంచ్, రాజౌరి సెక్టార్లలో వేర్వేరు చోట్ల ఏకకాలంలో మన సైన్యం ఉగ్రవాద స్థావరాలపై కాల్పులు జరిపింది. మొత్తంగా ఈ దాడుల్లో 10ల సంఖ్యలో ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారని, వారి భవనాలు, స్థావరాలు అన్నీ నేలమట్టమయ్యాయని వార్తలు వస్తున్నా అలాంటిదేం లేదు, మా వాళ్ళకి ఏం కాలేదు, 5 చోట్ల మాత్రం భారత సైన్యం దాడి చేసింది, మేం కూడా బదులిస్తామని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మనం కొట్టిన చావు దెబ్బను కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. देखना वाम कैसी आ रही है वहां से। अभी वीडियो कैच हो गई। हेलो ना आज नहीं है। एक बाइक है, 2 गोल्फ कार है, बिल्कुल खत्म और ये शॉर्ट सर्किट हुआ है। चार्जिंग में लगी थी, ये चार्जिंग चल रही है। तेल टूट गई।